కొన్నిసార్లు ఈ ప్రపంచ రాజకీయాలు చూస్తుంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఒకవైపు ఎవరైనా మనకు సహాయం చేస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తుంటే, ఇంకొక వైపు సముద్రాల మీద ఆధిపత్యం కోసం పెద్ద పెద్ద దేశాలు చిన్న దేశాల మీద కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. అసలు ఈ రోజుల్లో ఏ దేశం ఎప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో, ఎవరితో స్నేహం చేస్తుందో, ఎవరి మీదకు యుద్ధానికి వెళ్తుందో ఊహించడం చాలా కష్టంగా మారిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి చిన్న వార్త వెనుక ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ దాగి ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయాలు కూడా సరిగ్గా ఇలాంటివే. ఒకవైపు మన దేశ రక్షణ రంగానికి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఉంటే, మరొక వైపు సముద్రంలో రెండు దేశాల మధ్య జరిగిన ఒక హై టెన్షన్ డ్రామా గురించి మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ తెలుసుకునే ముందు మీరు గనక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మొదటిగా మన దేశం విషయానికి వద్దాం. గత కొన్ని రోజులుగా డిఫెన్స్ వార్తలను ఫాలో అయ్యే వాళ్లకు ఒక పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది. అదే మన స్వదేశీ ఫైటర్ జెట్ తేజస్. ఈ తేజస్ గురించి, ముఖ్యంగా అందులో వాడే ఇంజిన్ గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్ నడుస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ విమానాలకు కావలసిన ఇంజిన్లను సప్లై చేయాల్సిన అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీ జీఈ మనకు ఇంజిన్లు ఇవ్వకుండా తెగ వాయిదాలు వేస్తూ వస్తుంది. ఏంటి ఈ అమెరికా కంపెనీల తీరు? కావాలనే మనల్ని ఇబ్బంది పెడుతున్నారా, లేక వాళ్లకు నిజంగానే సప్లై చైన్ సమస్యలు ఉన్నాయా అని అందరి బుర్రలు వేడెక్కుతున్నాయి. అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏమిటి అంటే, ఇన్ని రోజులు ముప్పు తిప్పలు పెట్టిన అదే కంపెనీ ఇప్పుడు సడన్గా ప్లేట్ ఫిరాయించింది. మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంజిన్లు పంపించేస్తామని ప్రామిస్ చేస్తుంది. అసలు ఈ సీన్ మొత్తం ఎందుకు ఇలా మారిపోయిందో ఇప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. మన వైమానిక దళం వాళ్ళు ఏకంగా 83 తేజస్ మార్క్ 1A ఫైటర్ జెట్ల కోసం ఆర్డర్ ఇచ్చారు. ఇవి 100% మన దేశంలోనే తయారయ్యే అత్యాధునికమైన విమానాలు. మన టెక్నాలజీ, మన డిజైన్ అంతా మనదే. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ విమానాలు గాల్లోకి ఎగరాలంటే గుండెకాయ లాంటి ఇంజిన్ కావాలి కదా. ఆ జీఈఎఫ్ 404 అనే ఇంజిన్లను మాత్రం అమెరికాకు చెందిన కంపెనీ తయారు చేస్తుంది. ఈ ఇంజిన్ల కోసం మన ప్రభుత్వం ఎప్పుడో ఒక భారీ డీల్ మాట్లాడుకుని సంతకాలు కూడా చేసేసింది. మన వాళ్ళు ఏమనుకున్నారంటే, సకాలంలో అమెరికా నుంచి ఇంజిన్లు వచ్చేస్తాయి, ఫటాఫట్ విమానాలకు బిగించేస్తాం, మన వైమానిక దళానికి కొత్త విమానాలు డెలివరీ చేసేయచ్చు అని చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఆ ఇంజిన్లు రావాల్సిన టైంకి రాలేదు. నెలలు గడిచిపోతున్నాయి, కానీ ఇంజిన్లో ఊసే లేదు. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే మన వైమానిక దళంలో ఇప్పటికే పాతబడిపోయిన MG-21 విమానాలకు రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళకు ఇప్పుడు అర్జెంటుగా కొత్త ఫైటర్ జెట్లు కావాలి. ఒకవైపు విమానం బాడీ మొత్తం రెడీగా ఉన్న ఇంజిన్ లేకపోతే అది కేవలం ఒక బొమ్మలాగే కదా పడి ఉంటుంది. ఇది కేవలం ఒక కంపెనీ చేసిన లేట్ అనుకోవడానికి లేదు. డైరెక్ట్గా మన దేశ భద్రతకే ఒక పెద్ద టెన్షన్ తెచ్చిపెట్టింది. కానీ మన వాళ్ళు కూడా తక్కువేం కాదు. ఇలాంటి టైంలో సైలెంట్గా కూర్చుని ఏడుస్తూ ఉండకుండా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఒక సూపర్ ప్లాన్ వేశారు. అమెరికా వాళ్ళు ఇంజిన్ ఇచ్చేదాకా మనం ఎందుకు వెయిట్ చేయాలి, మన పని మనం చేసుకుంటూ పోదామని డిసైడ్ అయ్యారు. ఇంజిన్ పక్కన పెట్టి విమానానికి సంబంధించిన రెక్కలు, ల్యాండింగ్ గేర్లు, లోపల ఉండే సిస్టమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా రెడీ చేసి పెట్టుకున్నారు. దీనివల్ల లాభం ఏంటంటే, రేపొద్దున్న అమెరికా వాడు ఇంజిన్ పంపగానే తెచ్చి దీంట్లో ఫిట్ చేయడం, టెస్టింగ్ చేయడం, డైరెక్ట్గా తీసుకెళ్లి వైమానిక దళానికి అప్పగించడం. దీనివల్ల మనకు పుణ్యకాలం కాస్త ఆదా అయిపోయింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు జీఈ కంపెనీకి మన దేశం ఎందుకు అంత ఇంపార్టెంట్ అయిపోయిందని. లాజిక్ చాలా సింపుల్. మనం కేవలం ఈ 83 విమానాలతో ఆగిపోవట్లేదు. ఫ్యూచర్లో తేజస్ మార్క్ 2 అని, MA అని చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. వీటన్నిటికీ వందల కొద్దీ ఇంజన్లు అవసరం. అంటే రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద డిఫెన్స్ మార్కెట్గా మన దేశం మారబోతుంది. ఇంత పెద్ద బంగారు బాతును ఏ కంపెనీ అయినా వదులుకోవాలనుకుంటుందా? అందుకే వాళ్లకు మన అవసరం చాలా ఉంది. సరిగ్గా ఇదే టైంలో మన ప్రభుత్వం ఇంకో మాస్టర్ స్ట్రోక్ వేసింది. మనం కేవలం ఒకే కంపెనీ మీద డిపెండ్ అయితే ఇలాగే ఆడుకుంటారు అని రియలైజ్ అయ్యి వేరే ఆప్షన్స్ వెతకడం మొదలుపెట్టింది. ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ కంపెనీతో, బ్రిటన్కు చెందిన రోల్స్ రాయిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలతో మన వాళ్ళు మీటింగ్లు పెట్టారు. ఇంజిన్ టెక్నాలజీలో కలిసి పనిచేద్దాం రండి అని ఆఫర్లు ఇచ్చారు. వాళ్ళు కూడా మనతో కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నారని టాక్ బయటకు వచ్చింది. ఇది గనక జరిగితే ఇక ఫ్యూచర్లో మనం ఎవరి కోసమో వెయిట్ చేయాల్సిన పనే లేదు. మన సొంత ఇంజిన్లు మనమే తయారు చేసుకోవచ్చు. ఇది చాలదన్నట్టుగా ఎప్పుడో ఫెయిల్ అయిపోయి పక్కన పెట్టిన మన సొంత ప్రాజెక్ట్ కావేరీ ఇంజిన్ మీద మళ్ళీ పనులు మొదలుపెట్టారు. అప్పట్లో ఆ ప్రాజెక్ట్ అనుకున్నంత సక్సెస్ కాలేదు.
కానీ మన సైంటిస్టులు పట్టు వదలకుండా ఇప్పుడు దాన్ని ఇంకా అడ్వాన్స్డ్గా మారుస్తున్నారు. భవిష్యత్తులో మన దగ్గర ఉండే అత్యంత శక్తివంతమైన స్టెల్త్ డ్రోన్లలో కూడా ఈ ఇంజిన్లను వాడే ఛాన్స్ ఉంది. అంటే మన రక్షణ రంగంలో మనం ఎవరి మీద ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడానికి గట్టి పునాదులు పడుతున్నాయన్నమాట. ఇదే గ్యాప్లో హెచ్ఏఎల్ వాళ్ళు బెంగళూరులోనే కాకుండా నాసిక్లో కూడా తమ ఫ్యాక్టరీ కెపాసిటీని పెంచేశారు. ప్రతి సంవత్సరం ఎక్కువ విమానాలు బయటకు తీసుకురావాలన్నదే వాళ్ళ టార్గెట్. ఇలాగైతే మన వైమానిక దళానికి కొత్త విమానాల కొరత అనేదే ఉండదు. ఇదంతా చూసి భయపడ్డ జీఈ కంపెనీ పెద్దలు రీసెంట్గా మన అధికారులతో ఒక స్పెషల్ మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ మీటింగ్లో వాళ్ళు ఏమన్నారంటే, ఇంజిన్ల సప్లై ఫాస్ట్ చేస్తాం, అంతేకాదు మీ దేశంలోనే ఈ ఇంజిన్లకు సంబంధించిన రిపేర్లు సర్వీసింగ్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. ఇది నిజంగా మనకు చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే ప్రతి చిన్న రిపేర్కి ఆ ఇంజిన్ను అమెరికా పంపాలంటే తలప్రాణం తోకకు వస్తుంది. పైగా ఖర్చు కూడా ఎక్కువే. ఇప్పుడు ఆ టెన్షన్ ఉండదు. ఈ సీన్ మొత్తం చూస్తుంటే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఒకప్పుడు మనం కేవలం డబ్బులు ఇచ్చి ఆయుధాలు కొనుక్కునే వాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాదు. మన కండిషన్స్ మీద మనం బేరాలాడుతున్నాం. ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే డిఫెన్స్ కంపెనీలు మనల్ని ఒక కస్టమర్లా కాకుండా ఒక పవర్ఫుల్ పార్ట్నర్గా చూస్తున్నాయి. రాబోయే నెలల్లో జీఈ వాడు చెప్పినట్టుగా టైంకి ఇంజిన్లు పంపిస్తాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వస్తే మాత్రం మన తేజస్ డెలివరీలు జెట్ స్పీడ్తో దూసుకుపోతాయి. సరే, మన దేశం ముచ్చట కాసేపు పక్కన పెడితే ప్రపంచం అవతలి వైపు ఇంకో పెద్ద గొడవ జరుగుతుంది. అదే ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో. ఒక పక్క మన విదేశాంగ మంత్రి చైనా విదేశాంగ మంత్రితో అక్కడే సమావేశం అవుతుంటే, ఇంకో పక్క సముద్రంలో చైనా వాళ్ళు ఫిలిప్పీన్స్ వాళ్ళతో పెట్టుకున్న గొడవ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అసలు చైనా వాళ్ళకి ఎప్పుడు పక్క వాళ్ళ భూభాగాల మీద సముద్రాల మీద కన్నేయడం బాగా అలవాటైపోయింది. దక్షిణ చైనా సముద్రంలో మళ్ళీ వీళ్ళు రెచ్చిపోయారు. ఆసియా మొత్తం ఈ గొడవ చూసి టెన్షన్ పడుతుంది. పైగా ఈ మొత్తం ఎపిసోడ్ని CNN న్యూస్ వాళ్ళు వాళ్ళ కెమెరాల్లో లైవ్గా రికార్డ్ చేసి ప్రపంచం మొత్తం చూసేలా చేశారు. ఈ గొడవ ఎక్కడ జరిగిందంటే స్కార్బరో షోలే అనే ఒక చిన్న ప్రాంతం దగ్గర. చూడ్డానికి అది చిన్న నీటి భాగమే అయినా స్ట్రాటజిక్గా దానికి ఉన్న వాల్యూ అంతా ఇంత కాదు. చైనా, ఫిలిప్పీన్స్, తైవాన్ ఈ 3 దేశాలు ఇది మాదంటే మాది అని ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నాయి. కానీ చైనా మాత్రం తన రౌడీయిజం చూపిస్తూ ఆ ప్రాంతం నాదే అని గట్టిగా ఫిక్స్ అయిపోయి అక్కడ తమ తీర రక్షక దళాన్ని ఫుల్ సెక్యూరిటీతో కాపలా పెట్టింది. అయితే ఫిలిప్పీన్స్ వాళ్ళు తమ దేశపు మత్స్యకారులకు ఫుడ్, ఇంధనం లాంటివి ఇవ్వడానికి తమ ప్రభుత్వ నౌకలను అటువైపు పంపించారు. వాళ్ళు అలా వెళ్ళారో లేదో వెంటనే చైనా వాళ్ళ పెద్ద పెద్ద నౌకలు అక్కడికి వచ్చేసాయి. లౌడ్ స్పీకర్లు పెట్టి ఇది మా ఏరియా, వెంటనే వెనక్కి వెళ్ళిపోండి అని వార్నింగ్ ఇచ్చారు. కానీ ఫిలిప్పీన్స్ వాళ్ళు భయపడకుండా ముందుకు వెళ్ళేసరికి చైనా వాళ్ళు ఏకంగా వాటర్ కెనాన్లతో నీటిని స్పీడ్గా వాళ్ళ నౌకల మీదకు కొట్టడం మొదలుపెట్టారు. CNN వాళ్ళు కూడా అక్కడే ఉండి ఇదంతా కవర్ చేస్తున్నారు. ఒక దశలో చైనా నౌక ఫిలిప్పీన్స్ నౌకను దాదాపు ఢీకొట్టినంత పని చేసింది. ఇది చాలా బాధ్యతారహితమైన పని అని ఫిలిప్పీన్స్ మండిపడుతుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే చైనా వాళ్ళు ఏకంగా 15 భారీ నౌకలను తీసుకొచ్చారు. అందులో మిలీషియా నౌకలు కూడా ఉన్నాయి. కానీ ఫిలిప్పీన్స్ దగ్గర కేవలం 10 నౌకలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళకి సపోర్ట్గా పైనుంచి ఒక విమానం గమనిస్తూ ఉంది. చివరికి వాతావరణం బాలేకపోవడం, తుఫాను వచ్చే ఛాన్స్ ఉండడంతో ఫిలిప్పీన్స్ తమ నౌకలను వెనక్కి పిలిపించేసుకుంది. వాళ్ళు వెనక్కి వెళ్ళగానే కాస్త టెన్షన్ తగ్గింది. కానీ చైనా వాళ్ళు మాత్రం చాలాసేపటి వరకు వాళ్ళను వెంబడిస్తూనే ఉన్నారు. ఇంతకీ ఆ చిన్న ప్రాంతం కోసం వీళ్ళు ఎందుకు ఇంతలా కొట్టుకుంటున్నారు అని మీకు అనిపించవచ్చు. దక్షిణ చైనా సముద్రం అనేది ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే వాణిజ్య మార్గం. ప్రపంచంలో జరిగే సముద్ర వ్యాపారంలో దాదాపు 30% ఈ రూట్లోనే జరుగుతుంది. పైగా ఆ సముద్రం కింద బోలెడంత ఆయిల్, గ్యాస్, చేపల సంపద ఉందని ఒక అంచనా. అందుకే ప్రతి దేశం దాని మీద కర్చీఫ్ వేయాలని చూస్తుంది. చైనా వాళ్ళు ఏకంగా ఒక 9 లైన్ అనే మ్యాప్ గీసుకుని ఈ సముద్రం మొత్తం మా తాత జాగీరు అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. కానీ పక్కనే ఉన్న వియత్నాం, మలేషియా, బ్రూనై లాంటి దేశాలు కూడా ఇది మా ఏరియా అని అంటున్నాయి. అందుకే అక్కడ ఎప్పుడు ఈ గొడవలు కామన్ అయిపోయాయి. ఇక్కడ ఇంకో పెద్ద క్యారెక్టర్ ఎవరంటే అమెరికా. అమెరికాకు ఫిలిప్పీన్స్కు మధ్య ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది. రేపొద్దున్న చైనా కనుక ఫిలిప్పీన్స్ మీద పెద్ద అటాక్ చేస్తే అమెరికా డైరెక్ట్గా ఎంటర్ అయ్యి వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది. అందుకే ఈ సముద్రంలో జరిగే చిన్న గొడవ కూడా
ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది. చైనా ఏమో మేము మా చట్టాల ప్రకారమే నడుచుకుంటున్నామని కవరింగ్ ఇస్తుంది. ఫిలిప్పీన్స్ ఏమో మీరు పెద్ద దేశమనే బలుపుతో చిన్న దేశాలను భయపెడుతున్నారు అని ఆరోపిస్తుంది. చూస్తుంటే ఈ గొడవ ఇప్పట్లో సాల్వ్ అయ్యేలా కనిపించడం లేదు. రేపొద్దున్న ఈ చిన్న గొడవలు కాస్త పెద్ద యుద్ధంగా మారితే ప్రపంచ వ్యాపారం మొత్తం ఆగిపోతుంది. అన్ని దేశాల ఎకానమీలు తలకిందులవుతాయి. మరి మీరేమనుకుంటున్నారు? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇలాంటి అదిరిపోయే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రోజు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.